అయ్యప్ప దీక్ష తీసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. పూర్వం మన వాళ్ళు తీసుకున్న పుణ్యాన్ని బట్టి, మన తల్లిదండ్రులు చేసే యొక్క పూజల్ని బట్టి సంకల్పం, నేను కూడా మాలేసుకుంటా అనే ఒక సంకల్పంతో అయ్యప్ప దీక్షలోకి దిగుతాం. మీ ఇంట్లో పూజ పెట్టుకొని మీ ఇంట్లో భోజనం చేయండి, బయటికి వెళ్ళొద్దు. మనం మాలేసుకుని మనం గుడికి వచ్చామని అంటే మీ భార్య పిల్లలు, మా స్వామి మాల వేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళాడు, స్వామి మాల వేసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు, మన ఇల్లు దేవాలయం అవుతోంది, మనం సేవ చేయొచ్చు స్వామికి అనే ఒక్క ఆలోచనతో ఉంటారు. భార్య అని మాత, పిల్లలు, తల్లి తండ్రి, అత్త మామలు కూడా మేము స్వామికి సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఉంటారు వాళ్ళు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో కుదురుతుందా కుదరదా, అదిగో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నా వీళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నానంటే పక్కింటి వాళ్ళ ఇంట్లో మీరు నలుగురు కలిసి పెట్టుకుంటే ఆ ఇంటికల్లా వాళ్ళకి వెళ్తుంది ఈ ముక్తి అంతా. మన ఇంట్లో ఏముంటుంది, మనం మాల వేసుకున్న సుఖం ఏముంటుంది. కాబట్టి మనం మన ఇంట్లో ఉండి పూజ చేసుకుంటూ మన ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం పుణ్యం పంచండి. ఎలాగంటే వాళ్ళు మీరు స్నానం చేసి బయటకు వచ్చేసరికి దీపాలంతా కడగటం, దాంట్లో నూనె వేయటం, కొత్త ఒత్తులు వేయటం, పాత పూలు తీసేయటం, తడిగుడ్డతో తుడవటం. ఫస్ట్ మాల ఉన్నా లేకపోయినా సరే ప్రతి ఆడవారు చేయవలసింది ఏంటంటే పూజ గుడి మట్టుకి పొద్దున్నే అది శుభ్రం చేసుకున్న తర్వాతే ఇల్లంతా తుడుచుకోవాలి. అలా మీరు స్వామికి అన్నీ కూడా సేవలు చేయండి. ఎంత సేవ చేయాలని అంటే ఇంకేమన్నా చేయాలా, నేను నైవేద్యం వండిస్తాను, ప్రసాదం వండిస్తాను, ఈరోజు కూరలు వండిస్తాను, మీరు తృప్తిగా తినండి, మీరు తింటే మాకు అయ్యప్ప తిన్నట్లు లెక్క, మీరు తిన్న తర్వాత మేము తింటాం అనే భాగ్యాన్ని మీరు కలిగించండి. ఇది లేకుండా మీరు ఎక్కడో పెట్టుకోవటం, బయటికి పోవటం ఇలాంటివి చేయొద్దు. ఈ సంవత్సరం చాలా క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం శనివారం. అయ్యప్ప స్వామి పుట్టింది శనివారం, ఉత్తరా నక్షత్రం పాల్గొన్న మాసంలో శనివారమే మన కార్తీక మాసం స్టార్ట్ అయింది. మన మాలలు కూడా కార్తీక మాసంలోనే స్టార్ట్ చేస్తారు. ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం ఈ 4 మాసాలు కూడా అతి పవిత్రమైనవి. మనం ఏది అనుకుంటే అది అవుతుంది. కాబట్టి కార్తీక మాసంలో ఆ మాలని మీరు వేసుకొని ఈ ముక్తి మార్గంలో ఇంట్లో వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళటం అనేది మా సంప్రదాయం. ఆ ఇరుముడి యొక్క ప్రాధాన్యత ఏంటంటే మేము అందులో 5 కాయలు కడతాం. 5 కాయలు ఉంటాయి. 5 కాయల్లో 2 కాయలు మేము ఇరుముడి కట్టే ముందు పక్కన పెడతాం. లోపల 2 కాయలు ఉంటాయి. ఒక నేతికాయ ఉంటుంది, ఇరుముడి కిట్ ఉంటుంది. ఒక కాయని మనం పంబా నదిలో గణపతి దగ్గర కొడతాం. గణపతి ఎవరు? ప్రతి గుళ్ళోనూ కూడా గణపతి ఉంటాడు. కానీ అయ్యప్ప గుళ్ళో ఉన్నది కన్యమూల గణపతి. కన్యస్వామికి మూలం గణపతి. కన్యస్వామి మాలేసుకొని శబరిమల వెళ్ళాలంటే గణపతి పంపించాలి. కన్యస్వామి చిన్న కుర్రవాడు, చేయిపుచ్చుకొని నడిపించాలి. అలాంటి పద్ధతి గలవాడు గణపతి. ఎవరి దగ్గర నడిపించాలి? అయ్యప్ప దగ్గర నడిపించాలి. ఈ అయ్యప్ప దగ్గర నడిపించినప్పుడు స్వామి, కన్యస్వామికి మూలం గణపతి కాబట్టి కన్యమూల గణపతి అయ్యాడు. ఆ కన్యస్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. మనం 18 మెట్లు ఎక్కిన ముందు ఒక కొబ్బరికాయ కొట్టేసి స్వామి ఏ శరణం అయ్యప్ప అని చెప్పి శరణం చెప్పుకుంటూ 18 మెట్లు ఎక్కాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుముడి కిట్టి నిప్పుకోవాలి. దాంట్లో 2 కాయలు ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి. నేతిగా పగలగొట్టుకోవాలి. ఈ నెయ్యి మనం ఎందుకు తీసుకెళ్తున్నామంటే స్వామి పట్టబంధనంలో కూర్చొని ఉంటాడు. మనం ఒక 5 నిమిషాలు కూర్చున్నామంటేనే మన సీటు వేడిగా ఉంటుంది. కింద కూడా అరికాళ్ళు చెమటలు పడుతూ ఉంటాయి. నా విషయం ఏంటి, నేను ఇలాగ కూర్చోవాలంటే అట్లా కాదు నాయనా, 48 రోజులు దీక్ష చేసుకొని సన్నీటి స్నానం, చెప్పులు లేకుండా ఏకభక్తంతో ఇంత భక్తి శ్రద్ధలతో వస్తారు. ఆ నెయ్యి తీసుకొచ్చి నీ మీద వేస్తారు. ఆ నెయ్యి వేయగానే నీ యొక్క ఉష్ణం మొత్తం అంతా తగ్గుతుంది, వేడి తగ్గుతుంది అని అంటే దానికి స్వామి పార్వతీదేవికి నమస్కారం చేసి సరేనమ్మా అంటే ఆ పార్వతీదేవి అప్పుడే పట్టబంధనం కట్టింది. మీద కండువా ఉంటే తీసేసి బంధనం కట్టింది. బంధనానికి స్వామి అనుమతి ఇచ్చాడు. ఆ నెయ్యి అభిషేకానికి కారణం అట్లా వస్తుంది. మూడో కాయ అమ్మవారి చుట్టూ తిప్పుతాం. మన కన్యస్వామిని నేను వెళ్ళా, కన్యస్వామిగా వచ్చా, నా కోరిక నెరవేరిందని చుట్టూ 3 చురుపులు తిప్పేసి తూర్పున మనం వదులుతాం ఆ కాయని. అమ్మవారి దగ్గర ఇరుముడి కిట్ట ఇచ్చేసి
4వ కాయ తిరిగి వచ్చేటప్పుడు 18 మెట్ల దగ్గర కొబ్బరికాయను పుట్టేసి పునర్దర్శన ప్రాప్తులస్తు. పునర్దర్శన ప్రాప్తులస్తు అంటే ఈ జన్మకి నాకు ఈ సంవత్సరం నాకు మాలేసేంత భాగ్యం కలిగించావు, ఇరుముడి కట్టించావు. చాలామంది మాలేస్తారు, ఇరుముడి దాకా ఉండలేరు. కారణం ఏంటంటే 41, 42, 43 రోజుల మాలలు. 48 రోజుల మాల ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఇరుముడి కంపల్సరిగా శబరిమల వెళ్తుంది. అది భగవంతుడు దానికి కట్టుబడి ఉంటాడు. అట్లా మేము ప్రతి సంవత్సరం మాలేసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ వస్తానని చెప్పేసి ఆ కాయని ఆ 18 మెట్ల దగ్గర కొడతారు. కొట్టగానే స్వామి ఆజ్ఞించేస్తాడు, నెక్స్ట్ ఇయర్ నీకే నెట్టికి పెట్టేస్తాను నువ్వు వస్తున్నావని. అది ఆ యొక్క ఇరుముడి యొక్క భాగ్యం. అక్కడితో అయిపోలేదు. ఇంకా మనకి పంబని పైనుంచి కిందకి దిగ్గానే పంబకు వచ్చేసరికి ఒళ్ళంతా చెమట పడుతుంది, మనకి చికాగ్గా ఉంటుంది. చాలామంది అంటారు నెయ్యాభిషేకం అయిపోయిన తర్వాత పంబలో స్నానం చేయకూడదు అంటారు. దేనికి చేయకూడదు? కొన్ని లక్షల మొక్కలు వానకు తడిచి కిందకు వచ్చేసిన నీరు దాంట్లో మనం స్నానం చేస్తే అవయవాలన్నీ కూడా ఫ్రెష్గా అవుతాయి. గుండె వ్యాధి, కిడ్నీ జబ్బు, స్కిన్ వ్యాధి ఉన్న వాళ్ళని చాలామంది నేను అయ్యప్ప గుడి నుంచి పంపించాను. అందరికీ తగ్గినాయి. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా కావాలంటే మీకు ఇస్తా. మన నుంచి ఏంటంటే మనం ఏదైనా చెబితే వాళ్ళకి పని అవ్వాలి. అంత నమ్మకాన్ని వాళ్ళకి అయ్యప్ప అంటే కలిగించాలి. ఆ కలిగించే యొక్క బాధ్యత సనాతన గారి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఉంది. మనం అయ్యప్పని అడుగుతాం, అయ్యప్ప మనకు సమాధానం చెప్తాడు, ఇచ్చేయి నేనున్నా అని. ఆ యొక్క భక్తిభావాన్ని అలా ఉంచుకొని పంబా నదిలో స్నానం చేసి శుభ్రంగా ఫ్రెష్గా తయారైపోయి మనం ఇంటికి వచ్చేస్తాం. అక్కడితో కూడా ఇంకా మనకి దీక్ష అవ్వలేదు. అక్కడ చిన్న చిన్న దేవాలయాలు ఉంటే చూసుకోండి. తర్వాత మాల ఎక్కడ వేసుకుంటే అక్కడ మాల తీయాలి, ఎక్కడ మనం మాల వేసుకుంటే అక్కడ మాల తీయాలి. కానీ ఇప్పుడు పంబా నదిలో గణపతి దగ్గర మాల తీసేసి, తిరుపతి వచ్చి మాల తీసేసి, ఇంకొక దగ్గర మాల తీసేసి గుండు కొట్టుకొని మనం ఇంటికి వచ్చేసరికి మనం వచ్చేటప్పుడు ఒక కొబ్బరికాయ కొడతాం. అక్కడ వనదేవత అని ఒక ఆవిడ ఉంటుంది. ఎంతమంది ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా అక్కడికి వెళ్ళిపోతుంది వనదేవత. ఆ వనదేవత అక్కడ కొట్టగానే నేనున్నా, మీ ఆవిడ పిల్లల్ని నేను చూసుకుంటా, మీ తల్లిదండ్రులను నేను చూసుకుంటా అనే యొక్క భావంతో ఆవిడ మనకి ఆశీర్వచనం చేస్తుంది. ఆ యొక్క భావాన్నే మీరు మనసులో పెట్టుకోండి. అక్కడి నుంచి వచ్చిన శబరిమల నుంచి వచ్చిన ఆ బియ్యము, నెయ్యి ఇవి కూడా మీరు ఇంటి దగ్గర ప్రసాదం చేసుకొని ఎక్కడైతే మాల వేసుకున్నారో అక్కడికి వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని ఆరగింపు చేసుకొని మీరు ఈ మాల విసర్జన చేసుకోండి. దీక్ష ఇంతకన్నా మనం బాగా చేసుకోవచ్చు. ఇంకా ఒక్క సంవత్సరం వెళితే 2వ సంవత్సరం ఇంకేం చేయాలి, 3వ సంవత్సరం ఇంకేం చేయాలి. చాలామందికి మందు అలవాటు ఉంటుంది, సిగరెట్ అలవాటు ఉంటుంది, ఇంకో అలవాటు ఉంటుంది. ఇలాంటి చెడ్డ అలవాట్లు మన దేవాలయం నుంచి చాలామందికి నేను తగ్గించాను. దీని మీద నువ్వు ప్రమాణం చేయి. ఈరోజు మాలేసుకున్నావు, నెక్స్ట్ ఇయర్ ఈ అలవాటు తీసేయి, నెక్స్ట్ ఇయర్ ఈ అలవాటు తీసేయి అని చాలామందికి నేను ప్రమాణం చేయించి ఆ అలవాటు నుంచి వాళ్ళ ముక్తికి తీసుకొచ్చాను. ఇది ఒక అయ్యప్ప మాలలో ఉన్న విశేషం.